ఒక తల్లి 9 నెలలు తన గర్భంలో మోసి కని, తండ్రి ఓ 20-25 ఏళ్ళు మనల్ని పెంచి మనకి విద్యాబుద్ధులు నేర్పించి సమాజంలో ఒక ప్రయోజకుడిగా మనల్ని చేయటం కోసం, ఒక మంచి పౌరుడిగా తీర్చిదిద్దడం కోసం అహర్నిశలు కష్టపడి చివరికి వాళ్ళు తన సర్వసుఖాల్ని వదులుకొని పిల్లలే జీవితం అని భావించి పిల్లల్ని పెంచి చదువులనిచ్చి ఇలా అన్ని కోణాల్లో పిల్లల యొక్క మంచి చెడ్లన్నీ కూడా చూసినటువంటి తల్లిదండ్రులు చివరకు ఆ పిల్లల నుంచి ఏం పొందుతున్నారు? అసలు ఇదేనా భారత సమాజం? కుటుంబ వ్యవస్థకి భారత సమాజంలో ఈ స్థానం ఉన్నది. ఒక బాధాకరమైనటువంటి ఒక ఘటన సోషల్ మీడియాలో వచ్చిన ఒక కథనం ఈరోజు ఒకసారి అందరితో షేర్ చేసుకోవాలనిపించి ఈ విషయాన్ని మాట్లాడదాం అనుకుంటున్నా. మహారాష్ట్రలో ఒక పెద్ద శ్మశాన వాటిక, అక్కడ ఒక పెద్ద ఆయన, ఓ 75 ఏళ్ళు 80 ఏళ్ళు ఒక పెద్ద ఆయన భౌతికాయాన్ని దహన సంస్కరణలకు రెడీగా చేసి అందరూ విషాద ఛాయల్లో కూర్చొని వెయిట్ చేస్తూ ఉన్నారు. అప్పుడే ఒక పెద్ద కారు వచ్చి శ్మశానం దగ్గర ఆగింది. ఆ కారులో నుంచి పెద్ద ఎంఎన్సి కంపెనీకి వైస్ ప్రెసిడెంట్ హోదాలో ఒక ఆయన దిగాడు. చాలా ఖరీదైన కారు, ఖరీదైన బట్టలు, ఖరీదైన వాచ్, ఖరీదైన అన్ని చాలా కాస్ట్లీ అయిన మనిషి ఆ కారు దిగి ఆ పెద్ద ఆయన మృతదేహం దగ్గరికి వచ్చి మౌనంగా బాధపడుతూ ఓ 2 కన్నీటి బొట్టులు అక్కడ కార్చి ఆ ఈవెంట్ మేనేజర్, అంటే ఆ అంత్యక్రియలన్నీ కూడా ఒక ఈవెంట్ ఆర్గనైజేషన్ ఏర్పాట్లు చేసింది. ఆ ఈవెంట్ మేనేజర్ని పిలిచి, మిస్టర్ అంతా రెడీ అయినా, నేను మళ్ళీ రిటర్న్ ఫ్లైట్ సాయంత్రం 6 గంటలకు నాకు ఉంది, నేను రిటర్న్ వెళ్ళాలి అని అతనితో చెప్తా ఉంటాడు. ఆ మాటలకు ఆ ఈవెంట్ మేనేజరు తెలియని బాధతో మౌనంగా అవును అన్నట్టుగా తల ఊపాడు. ఇంకా ఆ కారులో దిగిన ఆ గొప్ప ఖరీదైన మనిషి ఆ పెద్ద ఆయనకు అంత్యక్రియలు నిర్వహించి తలకొరవ పెట్టి వచ్చి ఈవెంట్ ఆర్గనైజ్ చేసినటువంటి ఆయన్ని పిలిచి, మిస్టర్ వెరీ గుడ్, వెల్ డన్, మంచిగా ఏర్పాట్లన్నీ బాగా చేశారు, ఎంత అయిందో మీ ఫీజు చెప్పండి అని చెక్ బుక్ తీసి రాయిపోయాడు. ఆ చెక్ బుక్ రాస్తూ, మిస్టర్ ప్లీజ్ క్లోజ్ ఇట్ ఫాస్ట్లీ, నాకు మళ్ళీ వెళ్ళాలి, నాకు మళ్ళీ రిటర్న్ ఫ్లైట్ 6 o'clock ఉంది, అలాగే ఆ బూడిద నిమజ్జనం ఏదో కార్యక్రమం ఉంటుంది, అది కూడా మీరే చేసేయండి, ఎందుకంటే మళ్ళీ నాకు రావటం కుదరదు, సో దానికి కూడా ఛార్జెస్ ఎంత అవుతాయో అది కూడా నాకు కలిపి చెప్పేయండి, మొత్తం కలిపి మీకు చెక్ రాసి ఇచ్చేస్తా అని చెప్పాడు. అప్పుడు ఆ ఈవెంట్ మేనేజర్, అవసరం లేదు సార్, ఆల్రెడీ పే చేశారు అని చెప్పాడు. వెంటనే ఈయన షాక్ అయ్యి, అవునా, ఎవరు పే చేశారు? ఓ మా మామయ్య పే చేశారా అని అడిగారు. ఆయన బాధపడుతూ, లేదు సార్, మీ నాన్నగారే పే చేశారన్నారు. వెంటనే ఈ ఖరీదైన మనిషి చాలా ఆశ్చర్యానికి గురై, అదేంటిది, మా నాన్న ఎలా పే చేస్తారు, ఆయన చనిపోయారు కదా. ఆ ఈవెంట్ మేనేజర్ అలా అన్నాడు, సార్ మీ నాన్నగారు 5 ఏళ్ల క్రితమే మా ఆఫీస్కి వచ్చి, నా మరణం ఎప్పుడైనా సంభవించవచ్చు, ఆ రోజు నా కొడుకు రాగలడో రాలేడు, వాడు అసలే విదేశాల్లో ఉంటున్నాడు, చాలా బిజీగా ఉంటాడు, వాడికి సెలవు దొరుకుతుందో దొరకదో, ఫ్లైట్ దొరుకుతుందో దొరకదో, ఆ సమయానికి రాగలడో లేదో, లేదా వాళ్ళ పిల్లలకి ఏ పరీక్షలో అయితే, లేదా వాడి భార్యకి కూడా సెలవు దొరకవచ్చు దొరకపోవచ్చు, ఇన్ని పరిస్థితుల్లో వాడు అసలు రాగలడా, ఒకవేళ వాడు రాలేకపోతే నా అంత్యక్రియలు జరగటం చాలా ఇబ్బందికరం, కనుక ఈ అంత్యక్రియల ఏర్పాట్లన్నింటికి ఎంత వద్దో అని మమ్మల్ని అడిగి అప్పుడే మాకు అడ్వాన్స్గానే డబ్బులు పే చేసేసాడండి మీ నాన్నగారు అని చెప్పాడు. అంతేకాదు, అలా చెప్తూ, సార్ మీకు ఇంకొక మాట, మీ నాన్నగారు ఏదో ఒక ఉత్తరం రాశారు, అది ఈరోజు మీకు ఇమ్మన్నారు, మీరు వస్తే, మీరు రాకపోతే అవసరం లేదు, ఒకవేళ వస్తే మీకు ఇమ్మన్నారు అంటూ ఒక ఉత్తరాన్ని ఆయనకు అందించారు. వెంటనే ఈ ఖరీదైన మనిషి ఒళ్ళంతా చెమట్లు పట్టి వణికిపోతూ బాధపడుతూ భయపడుతూ ఆ ఉత్తరాన్ని అందుకున్నాడండి. ఆ ఉత్తరంలో ఏం రాసిందో చదువుదామని ఉత్తరం మెల్లగా ఇప్పాడు. చూడగానే ఉత్తరంలో ఇలా రాసింది, ప్రియమైన రోహన్, నువ్వు చాలా బిజీగా ఉంటావని నాకు తెలుసురా, అసలే అమెరికాలో ఊపిరి పీల్చుకోవడానికి కూడా నీకు సమయం ఉండదు, నా మరణ వార్త విన్నప్పుడు నీకు టెన్షన్ వస్తుంది, ఆ విషయం నాకు తెలుసు, కానీ ఏమో నీకు లీవ్ దొరుకుతుందో దొరకదో, టికెట్ దొరుకుతుందో దొరకదో, ఏ మీటింగ్ ఉందో ఆ మీటింగ్ ఏమైనా క్యాన్సిల్ అయిపోద్దేమో, ఆ మీటింగు ఒకవేళ జరగకపోతే నువ్వు ఎంత లాస్ అవుతావో, ఇలాంటి అనేక ప్రశ్నలు నీ మెదడులో మెదులుతాయి, కనుక ఎలాగో చనిపోయిన తర్వాత పెద్దగా చేసేదేముంది, తగలెట్టడమేగా అని అనుకోవచ్చు. చిన్ను, నా అంత్యక్రియల కంటే నీ కెరియర్ ఇంపార్టెంట్, కనుక నిన్ను నేను ఈ ప్రపంచాన్ని జయించడానికే పెంచా, చిన్నప్పటి నుంచి నీకు అదే నేర్పించా,
ఎప్పుడూ ఎదుగుతూ ఎదుగుతూ ఉండాలి, ప్రపంచాన్ని జయించాలి, నువ్వు బాగుండాలని నిన్ను పెంచా. కనుక ఈ ముసలాడి మృతదేహాన్ని తగలెట్టడం కోసం అంత దూరం నుంచి ఇన్ని వదులుకొని ఇంత నష్టపోయి నువ్వు రావటం అవసరం ఉంటుందా? అందుకే ఒకవేళ నువ్వు రాలేకపోతావేమో, ఎందుకులే నేను ఇబ్బంది పెట్టడం, అయ్యో నా కొడుకు ఇబ్బంది పడతాడని ఇప్పుడే నేను బాధపడుతూ ముందుగానే ఈ ఏర్పాట్లన్నీ నేను చేసుకున్నాను రా, అన్నీ వాళ్ళే చూసుకునేటట్టు మాట్లాడుకున్నా. నువ్వు వస్తే మంచిదే, ఒకవేళ రాకపోయినా నేనేమి కోప్పడిన చిన్న, నీ కెరియరు, నీ భవిష్యత్తు, నీ జీవితం చాలా ముఖ్యం. కానీ రోహన్, ఒక రిక్వెస్ట్, చిన్నప్పుడు నిన్ను స్కూల్కి తీసుకువెళ్తూ ఎప్పుడు నీ చేతిని వదలలేదు. ఈరోజు నువ్వు కూడా నా చితికి నిప్పు పెట్టేటప్పుడు నీ చెయ్యి వనకూడదు, త్వరగా వెళ్ళు, నీ భార్య పిల్లలు నీ కోసం ఎదురు చూస్తారు అని రాసింది ఆ ఉత్తరంలో. అది చదివినటువంటి ఆ ఖరీదైన మనిషి చేతిలో ఉన్న చెక్ బుక్ కింద పడిపోయింది. ఆయన ఒళ్ళంతా చెమటలు పట్టి వణికిపోతూ ఆ చితిమంటల శ్మశానంలో ఆయన సాధించినటువంటి విజయాలు, అతని విద్య, గర్వం, అహంకారం, నేను విదేశాల్లో ఉన్నాను, నేను కోట్లలో సంపాదిస్తున్నాను, ఇలాంటి అన్నీ కూడా ఆ చితిమంటల జ్వాలల్లో అలా కరిగిపోయి అలా బూడిదై ఆవిరై అలా మాయమైపోతూ ఉన్నాయి. వెంటనే ఆ ఖరీదైన మనిషి అలా మోకాళ్ళపై నేలపడి ఆ చితిమంటల దగ్గర, నాన్న నన్ను క్షమించమని అడిగే అర్హతను కూడా నేను కోల్పోయానని ఇప్పుడే తెలుస్తుంది, అయినా నన్ను క్షమించు నాన్న అంటూ ఆ ఈవెంట్ ఆర్గనైజ్ చేసినటువంటి వ్యక్తి యొక్క కాళ్ళు పట్టుకొని, నేను ఇంకా అమెరికా వెళ్ళాలనుకోవట్లే, నాకు మా నాన్నతో ఉండాలని ఉంది, నేను కోట్లు సంపాదించాను, కానీ ఈరోజు బిచ్చగాడినయ్యా. నా తండ్రి మరణం సమయంలో నేను ఇక్కడ నా తండ్రి ఏమవుతాడని ఆలోచించలే, నా మీటింగ్లు ఏమవుతాయో, నా కెరీర్ ఏమవుతుందని ఆలోచించాను. అంత్యక్రియలకు నేను బేరం ఆడి ఎంత అయిందని నీతో లెక్క కట్టాను, కానీ ఆయన ఇచ్చినటువంటి జీవితం ఇది, దానికి ఎంత లెక్క కట్టాలి అంటూ ఇంకా రోహిన్, ఎవరైతే ఖరీదైన మనిషి, ఇంకా రిటర్న్ వెళ్లకుండా ఆ రాత్రంతా శ్మశానంలోనే కూర్చొని ఏడుస్తూ తన తండ్రిని తలుచుకుంటూ తను చేసిన తప్పేంటో, తను ఎంత నెగ్లెక్ట్ చేశాడో ఈరోజు తను పశ్చాత్తాపడుతూ రాత్రంతా ఆ శ్మశానంలోనే ఉండిపోయాడు. చివరికి అర్థమైంది ఏంటంటే, మనం ఎంత ఉన్నత విద్యని అభ్యసించినా, ఎంత పెద్ద ఎడ్యుకేషన్ అయినా, ఎంత పెద్ద ఉద్యోగం చేసినా, విదేశాల్లో ఉన్నా, ఎంత పెద్ద గొప్ప విజయాలు సాధించినా, తల్లిదండ్రులు పెట్టినటువంటి భిక్ష అది. వాళ్ళు ఉంటేనే మనం ఉన్నాం. వాళ్ళ కష్టం, వాళ్ళ శ్రమ, వాళ్ళ చెమట, వాళ్ళ త్యాగం ఈరోజు మనం. అంతేగాని ఈరోజు ఏదో కాళ్ళు అందే, ఏదో ఉద్యోగం వచ్చింది, విదేశాలకు వెళ్ళిపోయాం, కోట్లలో సంపాదిస్తున్నాం, అరే వాళ్ళు ఏముందిలే, ముసలాళ్ళు ఏదో గ్రామాల్లో ఉంటున్నారు, అట్లా పడి ఉంటారులే, వాళ్ళతో ఏముందిలే, ఇంకా రేపు నాడు చచ్చిపోతారులే. ఇది చాలా తప్పుడు అభిప్రాయం. చాలామంది ఇలా బాధపడేటటువంటి తల్లిదండ్రులు ఉన్నారు. దయచేసి ఇది యథార్థ సంఘటన. ఎవరో మిత్రుడు పేర్లు మార్చి అలా ఒక సందేశాన్ని పంపించారు. ఈరోజు భారత సమాజానికి కుటుంబ వ్యవస్థ పునాది. అసలు ఒక సమాజం యొక్క అభివృద్ధి కుటుంబంతో స్టార్ట్ అవుతుంది. ఆ సమాజం అంటేనే కుటుంబం, కుటుంబం నుంచే సమాజం వస్తుంది. అలాంటి సమాజంలో కుటుంబ వ్యవస్థకి ఇవ్వాల్సినటువంటి ప్రాధాన్యత ఇవ్వకపోవటం వలన ఈరోజు మన భారత సమాజం, ప్రధానంగా హిందూ సమాజం ఈరోజు చాలా దౌర్భాగ్యమైనటువంటి, దయనీయమైనటువంటి స్థితిలోకి జారిపోయింది. ఈరోజు విలువలు పోయాయి. తల్లిదండ్రులను గౌరవించడం మానేసాం, భార్యాభర్తలు ఒకళ్ళు గౌరవించుకోవట్లేదు, పిల్లలు తల్లిదండ్రులను గౌరవించట్లేదు. ఇలా అన్నదమ్ముల మధ్య, అక్క చెల్లెల మధ్య విపరీతమైనటువంటి పంతాలకు పోవటం, లేకపోతే ఏదో తగాదాలు పట్టడం, లేదా ఆస్తుల కోసం, డబ్బు కోసం ప్రేమాభిమానాలు వదిలేసుకోవటం, ఆప్యాయతలు వదిలేసుకోవటం, ఇది ఇప్పటికీ కూడా ఒక సమాజానికి మంచిది కాదు. ఈరోజు దాని పర్యవసానమే ఈరోజు మనం గత వీడియోలో మాట్లాడుకున్నాం. టీనేజర్స్లో వస్తున్నటువంటి మార్పులు, వాళ్ళు ఎందుకు అసలు కంట్రోల్ చేయలేకపోతున్నాం, టీనేజర్స్ని ఎందుకు మనం కంట్రోల్ చేయలేకపోతున్నారు. ఈరోజు చాలామంది పేరెంట్స్ సఫర్ అవుతూ ఉన్నారు. కౌన్సిలింగ్ సెంటర్కి కూడా చాలామందిని తీసుకొస్తూ ఉన్నారు. చాలామంది ఫోన్ చేసి అడుగుతూ ఉన్నారు, సరే ఇలా మా అబ్బాయి ఇలా ఉన్నాడు, మా అమ్మాయి ఇలా ఉంది, అసలు ఏంటి ప్రాబ్లం, మాకు అర్థం అవ్వట్లేదు అని చెప్పి. వీటన్నిటికీ కారణం ఇదేనండి. మనం కుటుంబ వ్యవస్థని ఎప్పుడైతే పక్కన పెట్టేసామో, ఇరుకిరుకుగా చిన్న చిన్న కుటుంబాలుగా బ్రతకటం ఎప్పుడైతే స్టార్ట్ చేసామో, కుటుంబ వ్యవస్థకి ఇవ్వాల్సిన గౌరవాన్ని మనం ఇవ్వటం లేదు. దాని పర్యవసానం ఈరోజు మన పిల్లలు మన మాట వినకపోవటం, లేదా వాళ్ళని మనం కనీసం ఇలా ఉండాలని మనం ఆశించడానికి కూడా అవకాశం లేని పరిస్థితిలోకి వెళ్ళిపోతూ ఉంది సమాజం. కనుక దయచేసి అందరం కూడా కుటుంబ వ్యవస్థను గౌరవిద్దాం.
బంధాలని బంధుత్వాలని గౌరవించుకుంటూ మన అభివృద్ధిని మన ఉద్యోగం మన వ్యాపారం అన్నీ జరుగుతూ ఉంటాయండి. కానీ వీటిల్లో కుటుంబానికి ఇవ్వాల్సిన ప్రాధాన్యత ప్రధానంగా తల్లిదండ్రులు, వృద్ధాప్యంలో ఉన్నటువంటి తల్లిదండ్రులు ఎవరైనా సరే ఉంటే దయచేసి ఎవరూ కూడా వాళ్ళు నెగ్లెక్ట్ చేయొద్దు. వారికి తగినటువంటి రోజు ఒకసారి ఫోన్ చేసి పలకరించడం, వాళ్ళకి ఏం కావాలి, ఆరోగ్యం ఎలా ఉంది, మంచి భోజనం చేస్తూ ఉన్నారా లేదా, మంచిగా ఉన్నారా లేదా, కనీసం ఒక పలకరింపు చాలండి వాళ్ళకి. దయచేసి అందరం కూడా మాతృదేవోభవ పితృదేవోభవ అన్నారు కనుక వాళ్ళే ముందు దేవుడు, తొలి దైవం తల్లి తండ్రులే కనుక వాళ్ళని గౌరవిద్దాం. భారతీయ హైందవ సమాజాన్ని మంచి సమాజంగా మార్చడంలో మనం అందరం కూడా ఒక అడుగేద్దాం. అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.